నమస్కారం. మొన్న ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు తన యొక్క ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు అంటే కొన్ని అలిగేషన్స్ మా నాయకుల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారుల మీద కానీ చేయడం జరిగింది. దానికి వివరణగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఆదోని నియోజకవర్గ ప్రజలకు. సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్నటువంటి విషయం ఏంటంటే వైన్ షాపులకు సంబంధించి మల్లప్ప ప్రతి ఒక్క వైన్ షాప్ దగ్గర 32,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాడు, సో మీడియేటింగ్ చేశాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ మరి ఇంకో ప్రెస్ మీట్లో నా పేరు ప్రస్తావించకపోయినా బ్రోకర్లు అనేటువంటి పదాన్ని వాడాడు. కానీ సాయిప్రసాద్ రెడ్డి గారికి మీడియా ముఖంగా ఒకే విషయం నేను తెలియజేస్తున్నా, రాజకీయాలు హుందాగా ఉండాలని మీరే అంటారు, ఇతర నాయకులేమో బ్రోకర్లు అంటారు, మనం ఇంకొక నాయకునికి మద్దతు పలికితేనేమో ప్యాకేజ్ స్టార్ అంటారు. దయచేసి హుందాతనాన్ని ఇంకొకసారి బుక్కుల ద్వారా చదివైనా కానీ నేర్చుకోవాలని సాయిప్రసాద్ రెడ్డి గారికి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నా. అండ్ రెండో విషయం ఏంటంటే కమిషనర్ జాగ్రత్త, మీ కౌన్సిలే సాయిప్రసాద్ రెడ్డి గారు, మర్చిపోవద్దండి. అది స్టిల్ మీ సంఖ్యనే ఎక్కువ ఉంది, అక్కడ మీ మెజారిటీనే ఎక్కువ ఉంది. కమిషనర్ని మీరు హెచ్చరిస్తూ ఉంటే ఎప్పటికైనా సాయిప్రసాద్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సార్ని పిలవాలన్నా, ఏ అఫీషియల్ని పిలవాలన్నా, ఏ రాజకీయ నాయకుడిని పిలవాలన్నా గారు అనేటువంటి పదాన్ని యాడ్ చేయాలని నేను సాయిప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. సో అందుకే అది ఎలా ఉంటుందంటే ఏకవచనంతో మాట్లాడితే మీరు బెదిరించినట్లు ఉంటుంది. దయచేసి ఇప్పటికే జనాలు మీరంటే భయం ఎక్కువ ఉంది జనాలకి, సో మీరు పోగొట్టాలి ఆ భయాన్ని. సో పోగొట్టాలన్నప్పుడు సరైన పదాలు సక్రమ పద్ధతిలో వాడాలని సాయిప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. అలా డీసెల్టింగ్ విషయంలో 1,26,00,000 రూపాయలు నోటికి వచ్చిన ఫిగర్ చెప్పేస్తాడు అన్న. ఎందుకంటే 1,14,00,000 రూపాయలు అంటే 114 లక్షల రూపాయలు డీసెల్టింగ్ పర్పస్ కోసమే ఎమర్జెన్సీ కింద ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు వర్షాకాలం ముందు శాంక్షన్ అయినటువంటి అమౌంట్ ఇది. సో అప్పుడు ఏ పని జరగలే. టెండర్ అనేది ఎంతకు పిలిచినారో ఫస్ట్ తెలుసుకోండి, ఆ టెండర్ ఎప్పుడు పూర్తయిందో అది తెలుసుకోండి. ఎందుకంటే ఊకే నోటికి వచ్చినట్టు షఫీ గారు. సో నేనేమంటున్నానంటే మీకు ఇష్టమైన కాంట్రాక్టులు పనిచేస్తేనేమో మీరు పదిలంగా చూసుకుంటారు, ఇంకొక ఏ కాంట్రాక్టర్ అని ఏదైనా మాట మాట్లాడితే వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలని ప్రయత్నించినా కూడా మొన్ననే టెండర్ ద్వారా షఫీ గారికి అలర్ట్ అయింది, అది ఇంకా స్టిల్ ఇంకా అగ్రిమెంట్ కూడా కాలే. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. దయచేసి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇంకొక మాట కూడా అంటూ, నేను ఈ ప్రెస్ మీట్ నాకు చివరిది, నేను ఇంకేమన్నా ఉంటే నా వాళ్ళు మాట్లాడతారో అని ఉన్నారు. మీ దగ్గరే కాదు, మా దగ్గర మా వాళ్ళు ఉన్నారు మాట్లాడేకి. ప్రతి నాయకుని దగ్గర ఎవరి వాళ్ళు ఉంటారు మాట్లాడడానికి. సో నేను అనేది ఏంటంటే అలిగేషన్స్ వచ్చినప్పుడు హుందాగా రిప్లై ఇవ్వడం అనేది అది ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అది నాయకుని యొక్క బాధ్యత అని కూడా సాయిప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటికైనా కూడా మీరు కొన్ని పదాలను వాడేటప్పుడు దయచేసి ఫ్రస్ట్రేషన్తో వాడకూడదని సాయిప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే పార్థసారథి గారు హైందవ శంకారావంకి సంబంధించి డొనేషన్స్ అడిగిన మాట వాస్తవమే. ఇంకొక విషయం మీకు తెలుసో లేదో ఆయన రాజకీయాలకు అతీతంగా ప్రతి హైందవుడు కదిలి రావాల్సిన కార్యక్రమం కాబట్టి మీ వైసీపీ నాయకులను కూడా డొనేషన్ అడిగాడు. అంటే అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఆయనకు. డొనేషన్లు అడిగేది ఆనవాయితీగా వస్తున్నటువంటి అదొక పద్ధతి. డొనేషన్లు ఇవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఎవరు ఇక్కడ బలవంతం చేసేవాళ్ళు లేరు. నేనున్న 10-12 ఏళ్ళుగా నేను వినాయక చవితికి దాదాపు ప్రతి వినాయక చవితికి దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షలు 10 లక్షల వరకు నేను డొనేషన్ ఇస్తాను. నన్ను ఎవరు వచ్చి బలవంతం పెట్టారు, వాళ్ళు అడుగుతారు ఈ కార్యక్రమం చేస్తున్నామని. మనము మన యొక్క దీంతో దయతో మనం ఇవ్వాలనుకుంటే ఆ కార్యక్రమానికి సహకరించాలంటే అది మా ఆలోచనకు వదిలిపెట్టి ఉంటుంది. అంతేగాని ఎవరో బలవంతంగా వసూలు చేసినారనేది ఇది అబద్ధము. దయచేసి ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకోవాలని, దయచేసి మేము కూడా ప్రెస్ మీట్లను మాకేం సరదా కాదు ప్రెస్ మీట్లు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మా యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని డైవర్ట్ చేయడానికి, మా యొక్క అభివృద్ధి పనుల నుంచి మమ్మల్ని పక్కదారి పట్టించడానికి, అలాగే ప్రజలను కూడా మీరు ఏ అయితే పొరపాట్లు చేసినారో అదే పొరపాట్లు మేము కూడా చేస్తున్నామనేటువంటి ఒక అభూత కల్పన ప్రజల్లో కల్పించడానికి సాయిప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది అని చెప్పి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సో ఈ 6 నెలల తర్వాత
మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 ఇయర్స్కు. తప్పకుండా ఆదోని నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి పదంలో నడిపే తీరుతాము. పార్థసారథి గారి నేతృత్వంలో తెలుగుదేశం జనసేన కలిసి అని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.